గాలే టెస్ట్లో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. వర్షం మ్యాచ్ను వెంటాడుతున్నప్పటికీ బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీ స్కోరు సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. 288 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 172 పరుగులు జోడించి ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు సెంచరీతో ఆకట్టుకున్న దేవదత్ పడిక్కల్ రెండో రోజు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 167 పరుగులు చేసి లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 68 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 51 పరుగులు చేశాడు. శ్రీలంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, కేశర్ నువంత భారత్ను కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. జయసూర్య 4 వికెట్లు తీయగా నువంత 3 వికెట్లు పడగొట్టాడు. అయినా భారత బ్యాటర్లు వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ 12 పరుగులతో, ప్రసిద్ధ్ కృష్ణ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. మరోవైపు వర్షం కారణంగా రెండో రోజు ఆటలో సగానికి పైగా సమయం తుడుచుకుపెట్టుకుపోయింది. ఇంకో వికెట్ చేతిలో ఉండటంతో భారత్ 460 పరుగులు చేసింది. చివరి వికెట్ను త్వరగా తీసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.